నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామ పంచాయతీలో కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దామరమడుగు పంచాయతీలోని పలు సమస్యలపై స్పందించారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా స్థానిక నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్న చరిత్ర సామాన్యుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాళల్లో చేయగల సమర్థవంతమైన నాయకులు. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ఇప్పుడు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందరికీ ఇచ్చున్నారు. అందరికీ ఇక్కడ చాలా మంది మహిళా సోదరీమణులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను. ముందుగానే మీరంతా నిండిన ప్రతి బిడ్డకి 1500 రూపాయలు ఇస్తారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి అదేవిధంగా అవ్వ తాతలకి పెన్షన్ 4,000 ఇస్తారు. వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశారు. ఇవన్నీ ఇవ్వడానికి మనకి వాలంటరీ వ్యవస్థ అదేవిధంగా కొనసాగుతుంది. వాళ్ళ జీతం కూడా 5,000 నుంచి 10,000కి పెంపొందించి వారి సేవలు ఇంకా మెరుగుపరిచేలా చేశారు. అదేవిధంగా మీకందరికీ తెలుసు, నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000, మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 20 లక్షల జాబ్, ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని ఎంతో ఉన్నత స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న నాయకులు వారు. ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ దామరమడుగులో మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. కోవూరు నియోజకవర్గం మొత్తం ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. కానీ నేను జక్కా వెంకయ్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరూ నాకు సహకరించాలి. అలాంటి నీతివంతమైన నాయకులు, రోల్ మోడల్స్ అయిన నాయకులు ఈ రోజుల్లో ఎంతో కరువయ్యారు. ఇప్పుడు అవినీతికి రోల్ మోడల్స్ అయిన నాయకులు ఇక్కడ కోవూరు నియోజకవర్గాన్ని పాలిస్తున్నారు. కాబట్టి అది చెరిపేసేలా తిరిగి మీ అందరు ముందుకి వచ్చిన నన్ను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రబాబు గారు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటుల్ని నమ్మకంతో సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్పి మీకు మాటిస్తున్నా. 20,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు. ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు. పేదవాడికి ఇప్పుడు ఇచ్చే 6 సెంట్లు భూమి, 1 సెంటు భూమిని 2 సెంట్ల భూములుగా ఇవ్వబోతున్నారు. అంటే 12 అంకణాలు ఇవ్వబోతున్నారు. అత్యంత నాణ్యమైన మెటీరియల్తో మీరంతా ఇల్లు కట్టించి ఇస్తారు. అదేవిధంగా పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా అందజేయబోతున్నారు. అన్న క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా గతంలో లాగా రంజాన్ తోఫా ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా తిరిగి ఇవ్వబోతున్నారు. అలాగే రాత్రి కూడా మీకందరికీ ఉచితంగా ఇవ్వబోతున్నారు. కాబట్టి అందరూ ఒకవైపు సంక్షేమం చేయబోతున్నారు, అదేవిధంగా ఇంకోవైపు అభివృద్ధి ఎప్పుడు చేస్తారని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో
ఏ ఒక్క దగ్గర అభివృద్ధి అనే మాటకి మనం నోచుకోలేదు. ఒక రోడ్డు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక చవిటి కాలువ కానీ ఏది లేదు. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి అవన్నీ మనం సమర్థవంతంగా చేసుకోగలము. ఇప్పుడు మీకు దామరమడుగులోని అంత నష్టం జరిగినా ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పారు. వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. దీనితో పాటు గ్రామ డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్ళేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాట ఇస్తున్నాను. దామరమడుగు నుండి పాటూరు, ఎల్లాయిపాలెం వెళ్ళే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జి కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను. భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా 100 ఎకరాలు ముంపు గురులోకి వెళ్ళేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. దించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం తొలగించబడిన అర్హులైన నిరుపేద ప్రజలకు పెన్షన్లు మనం అధికారంలోకి వచ్చినాక తిరిగి వారందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. యువత కొరకు ఆట స్థలం ఏర్పాటు చేయిస్తానని చెప్తున్నాను. గుంటకట్టల్లో ఉన్న పీర్ల చావిటి స్థలంలో షాదీ మంజిల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీ ఎమ్మెల్యే కట్టించి ఇస్తానని చెప్పారంట, అది చేయలేదు. నన్ను కూడా అలాగ అనుకోబాకండి. తప్పకుండా షాదీ మంజిల్ కట్టిస్తానని మీకు మాట ఇస్తున్నాను. ఆరి గోడ కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. ప్రభుత్వానికి లేఖ రాస్తూనే ఉన్నారు. రాబోతుంది వారం రోజులే మిగిలాయి. మీరు సక్రమంగా అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వండి. రాష్ట్రంలో ఎంతో మంది యంత్రాంగం ఉన్నారు. ఇవాళ మనకి సచివాలయాలు ఉన్నారు. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇంటికే పెన్షన్ అందించమని చెప్పి నారా చంద్రబాబు గారు చెప్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి బ్యాంకులోనే డబ్బులు వేశారని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఇవాళ బ్యాంకులు లేక, అకౌంట్ లేక అవ్వాతాతలు చాలా మంది ఇబ్బంది పడి సుభిక్షంగా ఉండడానికి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆయన మేధాశక్తితో ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపడం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, అలానే ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో, ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గంలో మన డెల్టా ప్రాంతంగా ఉందంటే దానికి జక్కా వెంకన్న గారు చేసిన కృషి సామాన్యం కాదు. ఖచ్చితంగా ఆయన మన దామరమడుగు పంచాయతీ, నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా గుర్తుండిపోయే వ్యక్తి. ఖచ్చితంగా ఆయన ఏదైతే మార్గం చూపించారో రైతులకు సుభిక్షంగా ఉండడానికి, అలానే ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఏదైతే ప్రపోజ్ చేశారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము.